వరుసగా ఆడవాళ్ళందరూ పడుకుంటే ఒకడెవడో సన్యాసి లాంటి వాళ్ళ కడుపుల మించి నడుచుకుంటూ వెళ్తున్నాడు. పిల్లలు పుడతారట. వాడు తంతే పిల్లలు పుట్టడం అది బాగా అసలు మండిపోయి, ఏంటి ఏం కర్మ, ఇండియా ఎంత దుర్మార్గం అంటే ఒకడు మోసం చేస్తాను అంటే 999 మంది మేము మోసపోతాము అని రెడీగా వెళ్తారు. సో ఎవరిని ఎప్పుడు ఎలా నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. అందులోంచి వచ్చి ఎవడో తంతే పిల్లలు పుడతారట, వెళ్ళి తన్నించుకుంటాం. ఎవడో వడ్డీ ఎక్కిస్తాట, వెంటనే పెళ్ళాం పుస్తలమ్మి మరి చీటీలు కడతాం. వయసులో ఉంటే చాలు ప్రేమించేస్తాం, కాదంటే యాసిడ్లు పోస్తాం. షార్ట్ కట్. దారి కాచి రేపులు చేస్తాం, నలుగురం ఒకేసారి ఎంజాయ్ చేస్తాం. కబ్జాల కోసం మర్డర్లు చేస్తాం. లాభసాటి వ్యాపారం, విద్య, వైద్యం అని లెక్కలు వేస్తాం. భోగలాలస కోసం నిత్యానందలం అవుతాం. షార్ట్ కట్. కార్లు బైక్లు దొంగతనం చేస్తాం. 1000కు 5000కు అమ్మేస్తాం. గర్ల్ ఫ్రెండ్ తో సినిమాక్స్ లోకి వెళ్తాం. షార్ట్ కట్. పిల్లల్ని కిడ్నాపులు చేస్తాం. అమ్మాయిల్ని అమ్మేస్తాం. అబ్రాడ్ ఉద్యోగాలతో అబ్బాయిల్ని ముంచుతాం. షార్ట్ కట్. ఒకే భూమిని 10 మందికి అమ్ముతాం. నకిలీ మందులు తయారు చేస్తాం. డ్రగ్స్ అమ్ముతాం. మత్తు తలకెక్కిస్తాం. స్వర్గపు టంచుల్లో ఊరేగుతాం. షార్ట్ కట్. దొంగ నోట్లు ప్రింట్ వేస్తాం. మనిషితో వ్యాపారం చేస్తాం. 4 పీకుతాం. గల్లీ లీడర్ అవుతాం. 4 లెక్చర్లు ఇస్తాం. ఢిల్లీ కంట్లో పడతాం. షార్ట్ కట్. రౌడీజం, గుండాయిజం, బ్రోకరిజం, ఫ్యాక్షనిజం, ఏదో ఒక ఇజం షార్ట్ కట్ లో పైకెడతాం. అసలు ఎందుకు బాస్, మనిషిని మర్డర్ చేశాక బాడీ బరువు అని చెప్పి ముక్కలుగా కోసి ఈజీగా విసిరేస్తాం బాస్. షార్ట్ కట్. సిగ్నల్ పడితే వెయిట్ చేయం. ఫుట్పాత్ నుంచి బైక్ తీసుకుని రైమని వెళ్ళిపోతాం. అందరికంటే ముందుకు తీసుకెళ్తాం. పట్టుకుంటే కొడతాం, లేదంటే 100 కొడతాం. షార్ట్ కట్. కొంతమంది యువకులం పుట్టుకతో మీద అసలు మా పుట్టుకే షార్ట్ కట్ బాస్. మా అమ్మలు పురిటి నొప్పులు భరించలేరని పాపం డాక్టర్లు షార్ట్ కట్ లో ఆపరేషన్ చేస్తే పరిగెత్తుకొచ్చాం. అందుకే మమ్మల్ని తలదన్నేవాడెవడైనా వస్తాడనే మాకు టెన్షన్. 5 నిమిషాల్లో 100 కావాలి, 5 గంటల్లో 1000 కావాలి, 5 రోజుల్లో 1,00,000 కావాలి, 5 నెలల్లో 1,00,000 వచ్చేయాలి, 5 సంవత్సరాల్లో మిలియనీర్ అవ్వాలి బాస్. మరి ఎలా 5 సంవత్సరాల్లో మిలియనీర్ అవ్వాలంటే షార్ట్ కట్ ఒకే ఒక వ్యాపారం, రాజకీయ వ్యాపారం బాస్. ఆ వ్యాపారంలోకి వెళ్తే ఎంతకైనా తెగించొచ్చు, ఏమైనా లాగించవచ్చు. ఒక్కసారి ఎంటర్ అయితే పేరు మారుద్ది, ఊరు మారుద్ది, తీరు మారుద్ది, జోరు మారుద్ది. నాయకులు, ప్రజానాయకులు, రాజయోగం, మహారాజ భోగం, ఇల్లు, కరెంటు, వాటర్, ఫోన్, వైద్యం అన్ని ఫ్రీ. కుంభాలు, కుంభకోణాలు, మైళ్లు. మా నాయకులు బంగారు కొండలు, బాత్రూమ్ 2 బెడ్రూమ్ దాకా బంగారమే. మా పాలకు చల్లగా బతకాలి. ఇల్లేసి, కారేసి, అసెంబ్లేసి, పార్లమెంట్, స్టైల్ వేసి, ఫ్లైట్ వేసి అంతా వేసేవాళ్లే. మరి మా నాయకులు ప్రజాసేవ చేయరా? ఇదిగో ఇక్కడే వచ్చింది బాస్ చిక్కు. ఎక్స్పెక్టేషన్ దరిద్రమైన జబ్బిది. నాయకులు ప్రజల్లోంచి పుట్టాలి కదా. మరి ఇంకే మనలోంచి పుట్టిన నాయకుడు మనలాగే ఉంటాడు. మరి జనం అంటే ఏంటి? గొర్రెల్లోంచి వచ్చిన వాడు గొర్రెల కాకపోతే ఇంకెలా ఉంటాడు? కాబట్టి సడన్ గా కామధేను ఓదు గొర్రె కాకపోతే కొంచెం పలుస్తుంది. గడ్డి స్కాములు అవి ఇవి ఉంటాయి కదా, అందుకే ఇలా వెళ్ళి ఏదేమైనా ఈ ఎలక్షన్స్ 5 ఏళ్లకోసారి కాకుండా 2 ఏళ్లకోసారి ఇస్తే నాకు పర్సనల్ గా చాలా హ్యాపీ బాస్. ఎందుకంటే జెండాలు కుట్టేవాళ్ళు, జెండాలు కట్టేవాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు, మెస్సాలు, టెంట్ హౌసాలు, పాడేవాళ్ళు, రాసేవాళ్ళు, రికార్డింగ్ డాన్స్ వాళ్ళు, జానపద వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, కళాకారులు, మైక్ సెట్ వాళ్ళు, జై కొట్టేవాళ్ళు, ఓట్లు అమ్ముకునేవాళ్ళు, టీవోళ్ళు, ఇలా ఎందరెందరికో ఉపాధి దొరుకుతుంది. 5 ఏళ్ల తతంగానికి 5,000 నోట్లోకి వెళ్తాయి బాస్.